అందరికీ నమస్తేనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కాంగ్రెస్ పార్టీలో ఒక ముచ్చట కామన్ అయిపోయింది. ఏంది కామను అని అంటే అది దాస్త దాగుతుందా? అస్సలే దాగదు. రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఏర్పడ్డప్పుడల్లా రేవంత్ రెడ్డి మమ్మల్ని దయిస్తలేడు, మమ్మల్ని కాంతలేడు, మాకు రావాల్సినవి రాకుండా చేస్తూ ఉన్నాడు, ఆయన వేరేటోళ్ళతో కలిసి ఏవో కార్యక్రమాలు చేస్తున్నాడు అని చెప్పేసి అసహనం వ్యక్తం చేసే ఎమ్మెల్యేలు మొత్తం సీక్రెట్ మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఈ మధ్యకాలంలో. రైట్, ఇది కామన్ అయిపోయింది. ఇదివరకు కూడా ఒక 10 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధ్యక్షతన అంతకుముందుకు సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అధ్యక్షతన. ఇక ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఇంకొక సీక్రెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఇంగ్లీష్ పేపర్లో వార్త వచ్చింది. దీన్ని 2 రకాలుగా మనం చూడొచ్చు. ఒకటి, ఈ సీక్రెట్ మీటింగు వీళ్ళు పెట్టుకున్నారు, వీళ్ళు ఏదో బాధతో పెట్టుకున్నారు అనే అంశం ఒక రకంగా, లేకపోతే వాళ్ళకు ముగుదాడేయడం కోసం రేవంత్ రెడ్డి ఈ వార్తలు రాపిచ్చిండు అనే అంశం ఇంకొక రకంగా. ఈ 2 అంశాలను మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, కాకపోతే ఈ పరిస్థితులు చూస్తే మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా రోజుల నుంచి రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నాడు. నాకు రావాల్సిన మంత్రి పదవి రాకుండా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇంకొక అంశం కావచ్చు, బిల్లుల విషయంలో కావచ్చు, ఎక్స్క్యూజ్ మీ, అమలు చేసే పథకాల విషయంలో కావచ్చు, చాలా విషయాలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎదురు తిరుగుతూ ఉన్నాడు. బహిరంగంగానే మాటలు కుమ్మరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి పాలన మీద. ఒక పక్క మనం చూసుకున్నట్లయితే ఆధిపత్యం కోసం రేవంత్ రెడ్డి తనకు తానుగా 10 ఏళ్ళు నేనే సీఎము, ఆ 10 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చిర్రు, ఆ 10 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చిర్రు, ఆ 10 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చిర్రు, ఈ 10 ఏళ్ళు నాకు ఇచ్చిర్రు అని చెప్పేసి ఆయన ఆధిపత్యం కోసం, అంటే మిగతా వారికి చెప్పడం కోసము ఆయన డైరెక్ట్ చెప్పుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అంశంలో కూడా రీసెంట్గా చాలా ఘాటుగా స్పందించిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసలు ఇది ప్రజాస్వామ్య పార్టీ అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమనుకుంటున్నారు? మీకు మీరు ఎట్లా డిక్లేర్ చేసుకుంటారు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నువ్వే అని చెప్పుకోవడానికి నువ్వేవాళ్ళు? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. చాలా అంటే చాలా ఘాటుగా స్పందించిర్రు. తర్వాత మంత్రి పదవి అంశం కావచ్చు, లేకపోతే ఢిల్లీలో ఇక్కడ నుంచి క్యాబినెట్ పోయింది, క్యాబినెట్ కూర్చొని ఇక్కడ విషయాల గురించి కానీ, ఇక్కడ క్యాబినెట్ విస్తరణ గురించి కానీ మాట్లాడిరని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఏ సందర్భంలో దేని గురించి మాట్లాడినరు? కేరళ ఎన్నికల నిమిత్తము, ఫండింగ్ నిమిత్తము ఇదంతా మాట్లాడినరు. ఎందుకంటే మేజర్ శాఖలన్నీ రేవంత్ రెడ్డి చేతులలో లేవు కాబట్టి, రేవంత్ రెడ్డి చెప్తే వాళ్ళు వినే సిచ్యువేషన్లో లేరు కాబట్టి వాళ్ళనే తీసుకుపోతే అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ క్యాబినెట్ కొట్టవే అక్కడ కూర్చోబెట్టిర్రు తప్ప పెద్ద దాంట్లో మనం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ప్రజాధనం లూటీ చేయడం కోసం అంతకు మించి ఏమీ లేదు. రైట్, తీవ్రమైన అసంతృప్తి అయితే ఉన్నది. ఎక్కడ పోయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు పబ్లిక్ నుంచి నిరసన సెగదాకుతా ఉన్నది. అంతెందుకు, 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని చెప్పేసి పెట్టుకొని ప్రజలకు పోవాలి అని చెప్పేసి మాట్లాడితే, కలెక్టర్ల సమావేశంలో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేలు కూడా పోవాలనే అంశం వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఏం చెప్పారు తెలుసా? తూచదంతా నడవది, మేము పోవడానికి సిద్ధంగా లేవు, ఒకవేళ మేము పోయినా ప్రజలు మమ్మల్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా లేరు, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు, చెప్పులు, షార్ట్లు, చీపిరికట్లు పట్టుకొని సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే మనం ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా మనము పూర్తిగా అమలు చేయలేకపోయినాం. 4000 పింఛన్ ఏమైంది, పెంచుతామన్నారంటే ఏం చెప్పమంటావు? 2500 రూపాయలంటే ఏం చెప్పమంటావు? రైతు భరోసా అంటే ఏం చెప్పమంటావు? ఇటు పోతే తులం బంగారం అంటే ఏం చెప్పమంటావు? ఇదంతా సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ప్రజలలో మేము తిరగడం సేఫ్ కాదు అని చెప్పేసి అటు వాళ్ళు తిరిగారు, ఇటు వీళ్ళు తిరిగారు, ఇటు మంత్రులు తిరిగారు. ఎవ్వరు కూడా తిరగడానికి ఇష్టంగా లేరు. ఒక భయం అయితే పట్టుకున్నది తెలంగాణ ప్రజలంటే గెలిచి అధికారంలో కూర్చున్నోళ్లకు. ఎందుకంటే మోసం చేసి అధికారంలోకి వచ్చిరు కదా, కాబట్టి ఒక భయం అయితే పట్టుకున్నది. రైట్, ఇదంతా ముచ్చట నేను ఎందుకు చెప్తున్నా అంటే అసంతృప్తితోనున్న ఎమ్మెల్యేలు, అసంతృప్తి రాగంతోనున్న ఎమ్మెల్యేలందరూ సీక్రెట్గా
ఒక డిన్నర్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు ఒక 15 మంది ఎమ్మెల్యేలకు రాజగోపాల్ రెడ్డి ఆహ్వానం పంపినట్లుగా తెలుస్తూ ఉన్నది. అది ఒక ఇంగ్లీష్ పత్రికలో వచ్చింది. ఆ పత్రికలో ఎక్కువగా రేవంత్ రెడ్డి వార్తలే వస్తాయి. ఇక్కడ తెలుగులో కదా మనకు పత్రికలు భజన చేసే పత్రికలు ఉన్నాయి కదా, రేవంత్ అన్నకు జై, రేవంత్ అన్నకు జై అని చెప్పేసి భజన చేసే పత్రికలు ఉన్నాయి కదా, అవి గట్లనే గా పత్రిక కూడా భజన చేస్తుందట. మరి భజన చేసే పత్రికలో గిసువంటి వార్త వచ్చిందంటే మరి నిజంగానే ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారా లేకపోతే కావాల్సుకొని రాపిచ్చిండ్రా? రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి రాజగోపాల్ రెడ్డి నిజంగానే మీటింగ్ పెట్టుకుంటే ఏం మాట్లాడారు, ఏం కథ అనే అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు అసహనం, అసంతృప్తి, ఇది ఒక బ్రేకింగ్ న్యూస్, ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం చర్చనీయాంశంగా ఇంకా ఎందుకు మారింది అంటే జగిత్యాలలో మనం చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నాడు అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. మొన్ననే జీవన్ రెడ్డి మాట్లాడిండు. ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మనం చూసినాము జీవన్ రెడ్డి అండ్ సంజయ్ కుమార్ మధ్యలో జరిగిన లొల్లి మామూలు లొల్లి కాదు. ఇండిపెండెంట్గా కొంతమంది అభ్యర్థులను గెలిపించుకున్నాడు జీవన్ రెడ్డి. తర్వాత నాకు కావాలి అని చెప్పేసి మున్సిపల్ చైర్మన్ పీఠం అయితే ఎవరైతే కైవసం చేసుకోవాలని అన్నప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ సంజయ్ కుమార్కే ప్రియారిటీ ఇచ్చింది. అంటే సంజయ్ కుమార్ వర్గం ఏదైతే ఉన్నదో ఆ వర్గం నుంచి మున్సిపల్ చైర్మన్ పదవిని ఇప్పించిండ్రు. ఇంకా సిగ్గుదప్పిన రాజకీయాల లెక్క వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేరు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పేసి ఇవన్నీ అంశాలు మాట్లాడతారు, నవ్వొస్తుంది. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా అదే సంజయ్ కుమార్ గాంధీ భవన్ వేదికగా ఎమ్మెల్యేల మీటింగ్ అయితే ఎమ్మెల్యేల మీటింగ్ కూడా అటెండ్ అయ్యిండు. ఎంత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పోయిండ్రు. ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే మొత్తం మీద జీవన్ రెడ్డి ముచ్చట అయితే బయటకు వస్తూ ఉన్నది. జీవన్ రెడ్డి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యిండు అని చెప్పేసి వార్తలు అయితే గప్పుమంటా ఉన్నాయి. చూడాలి మరి 25వ తారీఖు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది అని చెప్పేసి కూడా ఇంకో రకమైన వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. రైట్, ఈవేళ ఇది 2-3 రోజుల నుంచే బాగా వినబడతా ఉన్నది. జీవన్ రెడ్డి అక్కడ ప్రెస్ మీట్లో చెప్పిన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉండాలో వద్దా అని చెప్పేసి ఉండదలుచుకోవట్లేదు, ఇది ఉండాలా వద్దా అని చెప్పేసి నిర్ణయించుకోవడానికి సరైన సమయం అని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. రైట్, అయితే ఒకేసారి 15 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపగా గురువారం సాయంత్రము, అంటే ఇది మొన్న జరిగిన ముచ్చట పేపర్లో వచ్చింది. గురువారం, ఇలా ఆదివారం, గురు శుక్ర శనివారం కూడా బయటికి రాలే, ఇవాళ బయటకు వచ్చింది ముచ్చట. రైట్, నిన్నటి నుంచే బయటికి రావచ్చు మేబీ. అయితే మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా హాజరయ్యారు. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలకు రాజగోపాల్ రెడ్డి ఆహ్వానం పంపితే 9 మంది రహస్యంగా హాజరైనరు. ఆ రహస్యంగా హాజరైన దాంట్లో ఏ జిల్లాల నుంచి ఉన్నారంటే మహబూబ్ నగర్ జిల్లా, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా హాజరైనరు. కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కకుండా చేస్తున్న రేవంత్ రెడ్డి చేస్తుందని చెప్పేసి భావించుకుంటా కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. మేబీ నేను మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలల్లో. మరి వాళ్ళ హాజరు పడ్డరా లేకపోతే ఇంకా అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో అసంతృప్త రాగం అందుకుంటున్న ఎమ్మెల్యేలు, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు హాజరు పడ్డరా అనేది తెలియదు. మొత్తం మీద నేను అనుకుంటున్నా మంత్రి పదవి మీద ఆశ ఉన్నోళ్ళే హాజరు పడ్డరేమో. ఉన్నాయి ఖాళీలు 3. ఇక అజారుద్దీన్ కథ ఏందో ఏం కథనో కూడా తెలియదు. పాపం అజారుద్దీన్కి మొండిషాయి ఇచ్చిండు రేవంత్ రెడ్డి అనే వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైట్, బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి జాయినింగ్ వార్త నుంచి కోలుకోకముందే ఈ 9 మంది ఎమ్మెల్యేల సమావేశం కాంగ్రెస్కు మరో షాక్గా మారింది. ఈ మీటింగ్ కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతమా లేకపోతే పెద్ద రాజకీయ కుదుపుకు నాందా? రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు అనే ప్రచారం కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ పెరుగుతూ ఉన్నది. ఇంకో కొన్ని అంశాలు మనం తీసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో కేసీఆర్ బిగ్ ప్లాన్ వేస్తుండ్రు, కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు అని చెప్పేసి కూడా కొన్ని అక్కడక్కడ కనబడతా ఉన్నాయి. దాంట్లో వాస్తవం ఏమున్నది అవాస్తవం ఏమున్నది తెలియదు. కాకపోతే కేసీఆర్ కొత్తలోనే చెప్పిండ్రు 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉండండి, ప్రజలకు మంచి చేయండి అని చెప్పేసి. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉంటేనే ప్రజలకు పాలేవో నీళ్ళేవో తెలుస్తాయి, ప్రజల కష్టాలు పట్టించుకునేటో లెవెల్, ప్రజల బాధలు పట్టించుకునేటో లెవెల్, వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చూసుకునేటో లెవెల్ అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఇంకో 30-40 ఏళ్ళు కాంగ్రెస్ను పాతర పెడతారు. కాబట్టి మీరు మంచిగా ఏలుబడి చేయరు, ప్రాబ్లం ఏం లేదు, ప్రజలకు మంచి చేస్తే అంతే చాలని చెప్పేసి కూడా చెప్పిర్రు.
కాకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఏమవుతుంది, ఏం కథ. మరి ఈ 9 మంది ఎమ్మెల్యేల నిర్ణయం కూడా మారుతుందా? సీక్రెట్గా మీటింగ్ పెట్టుకున్న నిర్ణయం జీవన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాలి. ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి అని చెప్పేసి అయితే వార్తలు అయితే సోషల్ మీడియాలో గప్పమంటా ఉన్నాయి. ఇక మరి చూద్దాం రేపు ఏమవుతుంది, ఏం కథ. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.